వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రైస్ కుక్కర్లో ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఇది రైస్ కుక్కర్ అండి. దీంట్లో ఆల్రెడీ హీట్ చేసి పెట్టున్నాను. కాస్త హీట్ అయ్యింది. ఒక 1 స్పూన్ గీ తీసుకున్నాము. ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు. ఆల్రెడీ హీట్ చేసి పెట్టున్నాను. చూసారా, రైస్ కుక్కర్లో మనం వేసిన గీ మొత్తము నీట్గా కరిగిపోయి మనకు ఆయిల్ లా కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీనికి ఉప్మాకు కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఉద్దిపప్పు, ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా ఒకటి లేదా హాఫ్ ఆనియన్, ఇంకా రవ్వ ఈ గ్లాస్కి కొలతలో తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి గోధుమ రవ్వ, బాంబే రవ్వ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉద్దిపప్పు ఆవాలు వేద్దాము. చూడండి, కొంచెము సరిపోతుంది. ఇది రైస్ కుక్కర్ కాబట్టి హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనకు హీట్ అయిందంటే ఈజీగా అయిపోతుందండి. హీట్ అవుతుంది చూసారా, లైట్గా మనకు గురుగు అనేది కనిపిస్తుంది. నెయ్యి కాబట్టి ఇది ఇలా గురుగు వస్తుందండి. ఇది హీట్ అవ్వగానే మనం 1 by 1 వేసుకుంటే అయిపోతుంది. చూసారా, మనకి ఇవి కలర్ వచ్చేస్తాయి. ఇవి అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. నాకు ఎండుమిరపకాయలు లేవు. ఇది రైస్ కుక్కర్ కదా, వెయిట్ లేకపోవడం వల్ల పైకి ఇలా ఉంది. జస్ట్ మీరు దాన్ని ఇలా డౌన్ చేసి కింద ఉన్న బటన్ కిందికి ప్రెస్ చేయండి, హీట్ బాగా వస్తుంది. ఓకే, ఎండుమిరపకాయలు కూడా అయ్యాయి. కొంచెం మనం వాటర్ వేసే వరకు ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్తో పాటు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. చూసారా, ఆనియన్స్ వేగి సౌండ్ వినిపిస్తుంది మీకు. ఆనియన్స్ వేయడానికి టైం పడుతుందండి. రైస్ కుక్కర్ కొంచెం స్లో ప్రాసెసే, ఎందుకంటే దీంట్లో వెయిట్ కిందకి తుఫాన్ అయ్యేంత వరకు మనకి హీట్ అనేది చాలా స్లోగా వస్తుంది. ఒకసారి వెయిట్ కంప్లీట్గా వచ్చేసాక హీట్ నార్మల్ వచ్చి మన నార్మల్ స్టవ్ లాగే ఉంటుంది. ఆనియన్స్ కొంచెం వేగాక మనము దీంట్లోనే రవ్వ వేసుకొని వేయించుకున్నాము. సరే, ఆనియన్స్ మనకు కొంచెం రోస్టెడ్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు ఈ గ్లాస్కి హాఫ్ అంటే 75% తీసుకున్నాను రవ్వ, వేసేస్తున్నాను. ఆనియన్స్తో పాటే రవ్వ వేసుకోవచ్చు, ఏం కాదు. రవ్వ సపరేట్గా వేయించి చేస్తారు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ రవ్వ కూడా కాస్త మంచి స్మెల్ వచ్చి కొంచెం వైట్ రోస్టెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇలా వేయించుతున్నప్పుడు లైట్ రోస్టెడ్ కలర్లోకి వచ్చాక మనం వాటర్ వేసుకొని హీట్లో పెట్టుకుంటే సరిపోతుందండి. రవ్వ వేగిన స్మెల్ కూడా వస్తుంది. కొంచెం హీట్ అయింది రవ్వ బాగా. ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము. వాటర్ కూడా సేమ్ గ్లాస్తోనే నేను ఆల్రెడీ వాటర్ హీట్ చేసి పెట్టుకున్నవి. ఇందాక రవ్వ ఎంత పోసామో అంతే 75% వాటర్. దీంతో 3 గ్లాసెస్ వాటర్. ఇలా 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవడం వల్ల రవ్వ మనకి చాలా బాగా నీట్గా ఉడుకుతుంది. వాటర్ పోసాను కదండి. ఇప్పుడు మనకు వెయిట్ పుట్ ఆన్ అయ్యి ఈ కింద స్విచ్ కిందకే ఉంటుంది. హీట్ బాగా వస్తుంది, స్టీమ్లోకి రాదు. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాము. ఈ సాల్ట్ సరిపోతుందండి మనకు. ఇది ఒక హాఫ్ స్పూన్. సాల్ట్ వేసేసాక బాగా ఇలా కలుపుకొని ఇది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇది కుక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రైస్ ఎలా అయితే బాయిల్ అవుతుందో సేమ్ అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద బటన్ స్టీమ్లోకి వచ్చేస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలి. చూసారా, ఇది ఉడుకుతుంది నీట్గా. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ మనకు రైస్ లాగే ఉడుకుతుందండి. చాలా టేస్ట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ కానీ ఎలక్ట్రిక్ స్టవ్ కానీ ఏవి మనకు అవైలబుల్లో లేనప్పుడు దీంతో ఇలా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఉప్మా మనకు బాగా రెడీ అయిపోయింది. చూసారు కదండి, మనకు ఉప్మా రెడీ అయిపోయింది. రైస్ కుక్కర్ స్టీమ్లోకి వస్తే సరిపోతుందండి. లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 2 minutes వెయిట్ చేద్దాము. చూసారు కదండి, సేమ్ రైస్ కుక్కర్ లాగే మనకి అప్ స్టీమ్లోకి వచ్చేసింది. సో ఇంకా మనం స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. చూద్దామండి, ఉప్మా నీట్గా అయిపోయి ఉంటుంది. చూసారు కదండి, ఎంత చక్కగా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసాను కదా, ఇంకా చాలా బాగుంది. ఇంతే అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ ఫస్ట్ మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ.